ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. టీటీడీ నుంచి ఇప్పుడే బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది ఏంటి అంటే మే నెలకి సంబంధించి శ్రీవారి సేవ నవనీత సేవల ఆన్లైన్ రిలీజ్ గురించి అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ అప్డేట్ ని ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవలను మే నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే మార్చి 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. శ్రీవారి సేవ అంటే స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తుల్ని క్యూ లైన్ లో జరగండి గోవింద అంటూ ముందుకు పంపించడం, అన్నప్రసాద భవనంలో భక్తులకి అన్నప్రసాదాలు వడ్డించడం, పూలమాలలు అల్లే వద్ద మాలలు అల్లడానికి పువ్వులు అందించడం, ఇంకా లడ్డూ కౌంటర్ లో భక్తులకి లడ్డూ ప్రసాద పంపిణీ చేయడం, అలాగే ప్రసాదాల తయారీకి జీడిపప్పులు వలవడం, ఇలా పలు ప్రదేశాలలో చేసే సేవనే శ్రీవారి సేవ అంటారు. ఈ సేవని ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. అండ్ ఒక్కొక్కరు సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా 10 మంది నుంచి 15 మంది సభ్యులు ఒక గ్రూప్ కైనా బుక్ చేసుకోవచ్చు అండి. అయితే ఈ సేవని బుక్ చేసుకోవాలి అంటే మీ ఏజ్ అనేది 18 సంవత్సరాల పైన 60 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. మీరు తిరుమలని సెలెక్ట్ చేసుకొని తిరుమల శ్రీవారి సేవని బుక్ చేసుకుంటే 7 రోజుల పాటు తిరుమలలోనే సేవ చేసి చివరి రోజున స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఒకవేళ తిరుపతిని సెలెక్ట్ చేసుకొని శ్రీవారి సేవని కన్నా బుక్ చేసుకుంటే 3 రోజులు లేదా 4 రోజులు మీరు తిరుపతిలో సేవ చేసి మిగిలిన రోజుల్లో తిరుమలలో సేవ చేసి చివరి రోజున స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇక నవనీత సేవ. నవనీత సేవ అంటే తిరుమల శ్రీవారి గోశాలను శుభ్రం చేయడం, వెన్న తీయడం, పిడకలు చేయడం, రంగోలీ వేయడం, ఈ సేవనే నవనీత సేవ అంటారు. ఈ నవనీత సేవకి కేవలం ఆడవారు మాత్రమే ఎలిజిబుల్. అది కూడా 35 సంవత్సరాల పైన 50 సంవత్సరాల లోపు వయసు కలిగిన ఆడవారు మాత్రమే ఎలిజిబుల్ అండి. ఈ సేవకి కూడా ఒక్కొక్కరు సింగిల్ గా ఇండివిజువల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు. లేదు అంటే 10 మంది నుంచి 15 మంది సభ్యులు ఒక గ్రూప్ గా అయినా బుక్ చేసుకోవచ్చు. ఈ నవనీత సేవ కూడా 7 రోజుల సేవ ఉంటుంది. మీరు 7 రోజులు తిరుమలలో సేవ చేశాక చివరి రోజున స్వామివారి దర్శనం కల్పిస్తారు. ఇక పరకామణి సేవ. పరకామణి సేవకి కేవలం మగవారు మాత్రమే ఎలిజిబుల్. అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ మాత్రమే ఎలిజిబుల్ అండి. లేదు అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఈ రాష్ట్రాలకి సంబంధించిన మగవారు 10th క్వాలిఫికేషన్ తో జనరల్ కేటగిరీలో ఈ పరకామణి సేవని బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ సేవ 3 రోజులు లేదా 4 రోజులు సేవ ఉంటుంది. మీరు ఎన్ని రోజులైతే సెలెక్ట్ చేసుకుని ఈ సేవని బుక్ చేసుకుంటారో అన్ని రోజులు సేవ చేశాక చివరి రోజున స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అయితే తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు ఏ తేదీనైతే సెలెక్ట్ చేసుకొని ఆ శ్రీవారి సేవని బుక్ చేసుకున్నారో ఆ తేదీ మాత్రమే మీరు తిరుపతికైనా తిరుమలకైనా చేరుకొని ఆ శ్రీవారి సేవకు రిపోర్ట్ చేయాలి. అదే పరకామణి సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మాత్రం మీరు ఏ తేదీని సెలెక్ట్ చేసుకొని పరకామణి సేవని బుక్ చేసుకున్నారో ఆ ముందు రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు తిరుమలకి చేరుకొని సేవా సదంటూలో పరకామణి సేవకు రిపోర్ట్ చేయాలి. అంటే శ్రీవారి సేవ బుక్ చేసుకున్న భక్తులు సేమ్ డే రిపోర్ట్ చేయాలి. పరకామణి సేవని బుక్ చేసుకున్న భక్తులు బిఫోర్ డే ఆ సేవకు రిపోర్ట్ చేయాలి. అయితే ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే శ్రీవారి సేవ నవనీత సేవని 10 మంది నుంచి 15 మంది సభ్యులకి గ్రూప్ గా బుక్ చేసుకునేటటువంటి భక్తులు మీ గ్రూప్ సభ్యులందరికీ సంబంధించిన డీటెయిల్స్ ని ఇప్పుడే టీటీడీ వెబ్సైట్ లో రిజిస్టర్ చేసుకుని మాస్టర్ లిస్ట్ లో యాడ్ చేసుకోవచ్చు అండి. ప్రెసెంట్ ఆ ఆప్షన్ అయితే అవైలబుల్ లో ఉంది. మాస్టర్ లిస్ట్ లో గ్రూప్ సభ్యులందరికీ సంబంధించిన డీటెయిల్స్ ని ఎలా యాడ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా రీసెంట్ గా ఒక వీడియో అనేది చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు. అయితే మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ తో వన్స్ ఒక్కసారి శ్రీవారి సేవ నవనీత సేవ పరకామణి సేవలని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ మీరు ఈ సేవ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా ఖచ్చితంగా 3 నెలలు అనగా 90 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఈ 90 రోజుల గ్యాప్ అనేది మీరు ఆన్లైన్ లో ఆ టికెట్ ని బుక్ చేసుకున్న తేదీ నుంచి కాదండి. మీరు తిరుమలకు వచ్చి ఆ సేవలో 7 రోజులు పార్టిసిపేట్ చేసి చివరి రోజు ఏ తేదీలో అయితే స్వామి వారిని దర్శనం చేసుకుంటారో ఆ తేదీ నుంచి 90 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. అయితే ఈ సేవా టికెట్స్ అన్ని కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ₹1 కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. సో పేమెంట్ ఆప్షన్ ఉండదు కాబట్టి ఈ టికెట్స్ కూడా చాలా ఫాస్ట్ గా బుక్ అయిపోవడం జరుగుతుందండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే తిరుపతి తిరుమల జనరల్
జనరల్ శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవలలో మే నెలలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ మార్చి 25వ తేదీ అనగా ఎల్లుండి మధ్యాహ్నం 2:58 కల్లా టీటీ దేవస్థానం.ap.gov.in అని ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు, లేదా టీటీ దేవస్థానం అఫీషియల్ మొబైల్ యాప్ లో కావచ్చు, మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ తిరుపతి తిరుమల కాకుండా ఇతర ప్రదేశాలలో అంటే చెన్నై, హైదరాబాద్, భువనేశ్వర్, ఉపమాక, కన్యాకుమారి, ఒంటిమిట్ట, బెంగళూరు ఇలా ఇతర ప్రదేశాలలో ఉన్న టీటీడీ అనుబంధ ఆలయాలలో మే నెలకి సంబంధించిన శ్రీవారి సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే మార్చి 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే తిరుపతి తిరుమల కాకుండా ఇతర ప్రదేశాలలో ఉన్న టీటీడీ అనుబంధ ఆలయాలలో ఈ శ్రీవారి సేవని బుక్ చేసుకొని సేవలో పాల్గొనాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ మార్చి 25వ తేదీ అనగా ఎల్లుండి మధ్యాహ్నం 2:58 కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో లాగిన్ అయి రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నానండి, తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవలను మే నెలకి సంబంధించి అండ్ అలాగే తిరుపతి తిరుమల కాకుండా ఇతర ప్రదేశాలలోని టీటీడీ అనుబంధ ఆలయాలలో మే నెలకి సంబంధించిన శ్రీవారి సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి ఒకే టైంలో అంటే మార్చి 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ డిఫరెన్స్ ని గమనించుకొని మీరు తిరుపతి తిరుమలలో సేవ చేయాలనుకుంటున్నారా, లేదా ఇతర ప్రదేశాలలో ఉన్న టీటీడీ ఆలయాలలో సేవ చేయాలనుకుంటున్నారా, ఆ టెంపుల్స్ ని ప్రాపర్ గా ఒకసారి చెక్ చేసుకొని ఆ టెంపుల్ ని సెలెక్ట్ చేసుకొని ఆ సేవని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇదండి శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవల ఆన్లైన్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి వచ్చిన బ్రేకింగ్ అప్డేట్ అండి. మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ లో ఈ సేవా టికెట్స్ ని మోస్ట్లీ మార్చి 27వ తేదీ రిలీజ్ చేసే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. కానీ ఈ టికెట్స్ ని మార్చి 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకే టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. డేట్ ని చేంజ్ చేస్తూ టీటీడీ వారు ఇప్పుడు ఈ బ్రేకింగ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో అందువల్ల ఈ టైంలో ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా పర్టికులర్ గా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఎందుకని అంటే ఎక్కువ మంది భక్తులు ఈ సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి వెయిట్ చేస్తూ ఉన్నారండి. సో ఆ భక్తులందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది చేరాలి అంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ కూడా ఎక్కువ మంది శ్రీవారి భక్తులకి ఇన్ఫర్మేషన్ చేరి వారు కూడా ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీ వంతు మీరు హెల్ప్ చేసిన వారు అవుతారండి. అందుకే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. టీటీడీకి సంబంధించి ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని వీడియోస్ కంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరటాయ్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరిగింది. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.